నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఈ నెల 26న అట్టహాసంగా 4 పథకాలను ప్రారంభించాలని ఇప్పటికే రేవంత్ కేబినెట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సంక్షేమ పథకాలు అందజేతకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు పంపిణీ సర్వం సిద్ధం చేసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నుంచి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఈ నెల 26న అట్టహాసంగా 4 పథకాలను ప్రారంభించాలని ఇప్పటికే రేవంత్ కేబినెట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే గణతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని సంక్షేమ పథకాలు నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఈ నెల 26న అట్టహాసంగా 4 పథకాలను ప్రారంభించాలని ఇప్పటికే రేవంత్ కేబినెట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని సంక్షేమ పథకాలు అందజేతకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు పంపిణీకి సర్వం సిద్ధం చేసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నుంచి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఈ నెల 26న అట్టహాసంగా 4 పథకాలను ప్రారంభించాలని ఇప్పటికే రేవంత్ కేబినెట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకుని సంక్షేమ పథకాలు అందజేతకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు పంపిణీకి సర్వం సిద్ధం చేసింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నుంచి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గణతంత్ర దినోత్సవం రోజున సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఇప్పటికి గ్రామ సభలు ఈ రోజుతో పూర్తి కాబోతున్నాయి. 4 పథకాలను అట్టహాసంగా ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇప్పటికే దావోస్ పర్యటన పూర్తి చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయమే హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత అందుబాటులో ఉన్న మంత్రులతోటి అదేవిధంగా ఉన్నతాధికారులతోటి
స్పెషల్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఈ సందర్భంగా ఈ 4 పథకాల ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి షెడ్యూల్ కు సంబంధించి పలు దిశానిర్దేశం చేయనున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం పెద్ద మొత్తంలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని భావిస్తుంది. అంటే ప్రతి గ్రామాల గణతంత్ర వేడుకలతో పాటుగా ఈ పథకాలు లబ్ధిదారులకు అందించే విధంగా పండుగ వాతావరణంలో సంక్షేమ కార్యక్రమాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అంటే ఇప్పటికే కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మంత్రులు ఎక్కడ పాల్గొనాలి, సీఎం ఎక్కడ పాల్గొంటారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ఇవన్నీ ఈరోజు సీఎం రివ్యూ సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఇటీవల బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రైతు భరోసాకు సంబంధించి ఇతర రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అయితే గ్రామ సభలో వచ్చిన నిరసనలు ఉన్నాయో దానికి సంబంధించి వారు చేస్తున్న ఆరోపణలు ఉన్నాయో వాటిని తిప్పికొట్టే విధంగా ప్రసంగాలు ఉండాలని చెప్పి సీఎం ఇటు వారికి దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అయితే ఏదైతే ఈ ఏర్పాట్లకు సంబంధించి చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రగతి ఇప్పటికే రైతు లబ్ధిదారులు ఇప్పటికే గుర్తించడం జరిగింది. అదేవిధంగా రైతు ఆత్మీయ భరోసాకు సంబంధించి జాబ్ కార్డు హోల్డర్స్ తో పాటుగా మెయిన్ గా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, అదేవిధంగా రేషన్ కార్డు వీరందరికీ 26న కొంతమందికి ఇవ్వనున్నారు. తర్వాత విడుదల వారిగా వారికి ప్రాసెస్ లో భాగంగా ఇవ్వనున్నారు. అయితే 26న ఇచ్చినటువంటి జాబితాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంటే ఇతర బెనిఫిషరీ కాని వారు ఎవరైతే ఉంటారో ఇప్పటికే ఆందోళన చేస్తున్న వారికి కాకుండా నిజమైన అర్హులైన వారికి 26 నాడు ప్రారంభించే రోజున ఇవ్వాలని చెప్పి జిల్లా కలెక్టర్లకు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. క్షేత్రస్థాయిలో దాన్ని ఇంపిడిఓ స్థాయి వరకు కలెక్టర్లు కూడా దాన్ని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సెలబ్రేషన్స్ మాత్రం గ్రాండ్ చేయాలి, ప్రతి గ్రామాల ర్యాలీలతో చేయాలని చెప్పినట్టుగా తెలుస్తుంది. దీంట్లో కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇన్వాల్వ్ చేసి ప్రతిరోజు త్రివర్ణ పతాకంతో ప్రతి గ్రామంలో బైక్ ర్యాలీలు తీసే విధంగా ప్రభుత్వం దీన్ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. శ్రీకాంత్, అయితే గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కూడా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందజేసే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టనుంది? గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం అయితే బీఆర్ఎస్ కొన్ని రైతు ధర్నాలకు పిలుపునిచ్చింది. వాటిని గణతంత్ర దినోత్సవ వేడుకలు ఉన్నాయని చెప్పి ఎగ్జాంపుల్ గా మన నల్గొండకు సంబంధించిన రైతు ధర్నాను కూడా ఈ నెల 24న చేపడతామని చెప్పిన నేపథ్యంలో దానికి హైకోర్టు పర్మిషన్ ఇవ్వలేదు. 28న చేసుకోవాల్సింది హైకోర్టు పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో అయితే ఈ నేపథ్యంలోనే గణతంత్ర దినోత్సవంలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ఇప్పటికే పోలీస్ యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ప్రతిపక్షాలు అదేవిధంగా కొంతమంది ఏదైతే అర్హులు కానీ వారు ఉన్నారో అయితే కొంతమంది అర్హులై ఉండి కూడా జాబితాల పేరు లేదని ఆగ్రహం నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రుణమాఫీకి సంబంధించిన బాధితులు కావచ్చు, అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులవి ఎక్కువ దీనిపై నిరసన కార్యక్రమాలు జరిగాయి కాబట్టి వారిని ఇట్లాంటి వాళ్ళ నుంచి ఇబ్బంది తలెత్తకుండా వారిని సముదాయించే విధంగా వ్యవహరించాలని చెప్పి గ్రామకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు కొన్ని కింది స్థాయి నేతలకు కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫీల్డ్ పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుతో పాటుగా ఫీల్డ్ లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ప్రజెంట్ జాబితాలో రాని వారిని సముదాయించే విధంగా వ్యవహరించాలి. తర్వాత వారికి విడతల వారిగా వారికి అందే పథకం ఖచ్చితంగా అందుతున్న భరోసా కల్పించే విధంగా వారికి నచ్చ చెప్పాలనే విధంగా ఇప్పటికే సూచనలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం అయితే గణతంత్ర దినోత్సవ రోజున అట్టహాసం ఈ కార్యక్రమాలు ప్రారంభించనున్న నేపథ్యంలో భారీ బందోబస్తుతో పాటుగా పకడ్బందీ ఏర్పాటు కూడా చేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో హోంశాఖ మంత్రిగా కూడా ఆయన ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా హై అలర్ట్ గా ఈ పథకాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని రకాలుగా సిద్ధమైందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.